హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ Chinni0215. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఈరోజైతే వెదర్ కూల్గా ఉంది కదండి, ఇడ్లీ పిండితో పునుగులు వేస్తున్నాను. ఈ ఇడ్లీ పిండిలో కొంచెం మైదా కలిపి ఆనియన్స్ మిర్చి వేసి కొంచెం కర్డ్ జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ అయితే సూపర్ వస్తుందండి, ట్రై చేయండి. నేనైతే రెగ్యులర్గా ఇడ్లీ పిండికి వేసినప్పుడు చేస్తూనే ఉంటాను. మీలో ఎంతమందికి ఈ రెసిపీ తెలుసో కామెంట్ చేయండి. ఇంకా అయితే ఇప్పుడు చూపిస్తున్నాను కదండి, అలా కలుపుకోవాలి పిండిని. అయితే సేమ్ కొంచెం లూజ్ అవ్వద్దు, టైట్ అవ్వద్దు అండి. అప్పుడు మంచి ఫ్లఫీగా వస్తాయి పునుగులు, అయితే చాలా బాగా వస్తాయి. దాంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. ఇంకా ఈలోపు వీళ్ళిద్దరూ ఇలా ఆడుతున్నారండి. వాళ్ళ తమ్ముడు బోర్లా పడ్డాడు. ఇంకా నేను అక్కడ వర్క్ చేసుకుంటా అంటే ఫాస్ట్గా వచ్చి పిలిచాడు. వహిను, చూద్దురా తమ్ముడు బోర్లా పడ్డాడు అని చెప్పి పిలిచాడు. వచ్చి చూసేసరికి ఇంక ఇద్దరు ఇలా ఆడుతున్నారండి. భలే క్యూట్ అనిపించింది ఇద్దరు అట్లా ఆడుతుంటే. ఇంకా యువి ఒక్కడు స్మైల్ ఇస్తున్నాడు. భలే అనిపించిందండి, ఎంత క్యూట్గా అనిపిస్తున్నాడు వీడియోలో అయితే. ఇంకైతే అయిపోయాక నేనైతే వెళ్ళి ఇంకా పునుగులు వేసానండి. స్కూల్ టైం అవుతుంది కదా, ఫాస్ట్గా ఫస్ట్ వేసినప్పుడు వీడియో మామూలుగా వేసాక తీసాను. తర్వాత మీకు చూపిస్తాను ఎలా వేయాలనేది. ఇట్లా చూడండి, ఎంత చిన్నగా వేసుకుని సరిపోద్ది. ఇదే ఇంకా పునుగులు మంచిగా పొంగాలంటే కొంచెం టేస్టింగ్ సాల్ట్ వేసుకోండి. మీ ఇష్టం, అది ఆప్షన్. పర్వాలేదు వద్దనుకున్నా అవసరం లేదు, ఆప్షనల్ మాత్రమే అది. చూసారు కదా ఎంత మంచిగా వచ్చాయో. ఇంకా వహిన్కి అయితే పులిహోర చేశానండి. మా హస్బెండ్ చికెన్ తెస్తా అన్నాడు. స్కూల్కి చికెన్ ఎందుకులే అని చెప్పి ఇంకా ఆఫ్టర్నూన్ చేద్దామని చేశాను. పులిహోర అయితే పెట్టాను, మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత మంచిగా వచ్చాయో పునుగులు అయితే. ఎంత సాఫ్ట్గా ఫ్లఫీగా ఎంత బాగున్నాయో. టేస్ట్ కూడా సూపర్ వచ్చాయండి. దాంట్లోకి టమాటా చట్నీ అండ్ పల్లి చట్నీ చేశాను. ఇంకా నేనైతే టమాటా చట్నీ తింటాను, వీళ్ళైతే పల్లి చట్నీ తింటారు. తర్వాత టీ తాగామండి. ఇంకా నా చికెన్ తెచ్చారు, చికెన్ చేశాను, పాలకూర చికెన్. టేస్ట్ సూపర్ వచ్చింది, మీరు ట్రై చేయండి. టమాటా వేయకండి, చికెన్లో టమాటా వేయకుండా ఉంటే ఆ టేస్ట్ చాలా బాగుందండి, చాలా బాగా వస్తుంది. నేనైతే టమాటా వేయట్లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.